ఏయ్ రా ఏయ్ ఇందు ఇందు ఏయ్ ఏయ్ ఇందు ఆగు. ఏంటే మాటను అలా లాక్కొచ్చావు? మాతని అపర్ణ బెదిరిస్తుంది. అవునా? ఏమని బెదిరించింది? బెదిరించలే, నన్ను బేరమాడుతోంది. బేరమాడిందా? నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది మీ ముగ్గురేనని, అపర్ణను అర్జున్ చేత ఈ ఇంటి నుంచి గెంటించేయడం కోసం నాతో నాటకం ఆడిస్తున్నారని తనకు తెలుసని, ఈ ఇంటి నుంచి నేను వెళ్ళిపోతే నాకు 10 లక్షలు ఇస్తానని చెప్పింది. 10 లక్షలా? నాకు లక్ష అన్నట్టు వినపడింది. అంటే నువ్వు గంత వినేసినావా? అంతా చూశాను, కొంత విన్నాను. అయితే నువ్వు లక్ష వరకే విన్నావు, 10 లక్షలు అన్నది వినలే. మరి 10 లక్షలేంటి? అంటే నా విలువ పెరిగింది. తొక్కేం కాదు. 10కి 25కి దొంగతనాలు చేసేదానివి, నెలకోసారి జైలుకి వెళ్ళొచ్చేదానివి, నీకు విలువ పెరగడమేంటే? అయినా నువ్వేమైనా పొలానివా, స్థలానివా, లేక బంగారానివా? దొంగ మాతవి, నీకెలా విలువ పెరుగుతుంది? అంటే దొంగ బంగారానికి విలువ ఉండదా అమ్మా? అయితే ఇప్పుడేంటి? అపర్ణిచ్చిన డబ్బులు తీసుకుని ఇల్లొదిలి వెళ్ళిపోతావా? మా అర్జున్కి నిజం చెప్పేస్తావా? అంటే మీరిచ్చేది 1000, అపర్ణిస్తానంటోంది లక్షలు. ఎక్కువ అమౌంట్ కదా? నీ ప్రాణమేంటి? 10 లక్షలా నీ ప్రాణాలా? అంటే నన్ను చంపేస్తారా? డౌటా? ఒక పులి బోన్లోకి వెళ్తేనే ప్రాణాలు మిగలవు, అలాంటిది ఈ 3 పులులున్న బోన్లోకి వచ్చావు నువ్వు. నాకు ప్రాణాలు కావాలి. ఏం చేయాలో చెప్పుండ్రి. యాజ్ ఇట్ ఈస్ గా మన ప్లాన్ ఫాలో అయిపో. ఈ ఇంటికి అపర్ణ అరిష్టమని, దాని కడుపులో బిడ్డ ఇంటిల్లిపాదికి గండమని అర్జున్ని ఇంకా 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 నమ్మించు. బావ చేతే దానికి అబోర్షన్ చేయించి బావే దాన్ని ఇంట్లో నుంచి గెంటేలా చెయ్యి. అలా జరగాలంటే నేను చెప్పింది జరగాల. ఏం జరగాలి? నిన్న ఈ సుకన్యకు కాలు నొప్పులు తెప్పించి నయం చేసినాం కదా, ఈ రోజు గట్లసంటిది ఇంకోటి జరగాలి. అది నువ్వే చెప్పు. నిన్న నీ వంతు అయిపోయింది, ఈ రోజు మీ అమ్మ వంతు. నా వంతు మొన్ననే కదా అయిపోయింది. మరి నీకేం జరగలేదు కదా? అవునత్తయ్యా, నీకేదైనా జరిగితేనే బావ ఎక్కువ రియాక్ట్ అవుతాడు.